ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, దైవీ గుణాలు కలిగిన వారిని, దివ్యమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను, సర్వంశ త్యాగిని. ఈ క్షణం నేను ఆత్మ నా దివ్యమైన నడవడిక ద్వారా పరమాత్మ సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 11/9/2024. हेडिंग मीठे बच्चे, तुम बाबा के पास आए हो अपना कैरेक्टर सुधारने. तुम्हें अभी दैवी कैरेक्टर्स बनना है. సో ఈ రోజు పరమాత్మ మన బిహేవియర్, మన క్యారెక్టర్ మీద ఫోకస్ చేస్తున్నారు. డివైన్ క్యారెక్టర్ ఉందా, డెవిలిష్ క్యారెక్టర్ ఉందా? భగవంతుడు దగ్గరికి మనం వచ్చింది మన ఈ ఆత్మ యొక్క క్యారెక్టర్ మార్చుకోవడానికి. ఇప్పుడు మనం డివైన్ క్యారెక్టర్స్ అనేది మనలో మనం ఇన్క్లేట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆత్మ ఏదైతే చేస్తానో, ఏ పనులైతే నిర్వర్తిస్తానో అది నా సంస్కారంగా ఇక్కడ రికార్డ్ అవుతుంది. మరి నా ఈ సంస్కారం డివైన్ గా చేసుకుంటున్నానా లేదా అనేది కూడా మన మీదే డిపెండ్ అయ్యింది. పరమాత్మ దగ్గరకు వచ్చాను అంటే వచ్చినప్పుడు, రాకముందు మన క్యారెక్టర్లో ఒక చేంజ్ అనేది కనిపించాలి కదా. ఒక్కసారి మన పైన మనం అటెన్షన్ పెట్టుకుందాం. ఈ రోజు ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు పొద్దున్నుంచి ప్రతి ఒక్కరి పైన నా క్యారెక్టర్ని డివైన్ గా చూపిస్తానా, డెవిలిష్ గా చూపించానా అనేది ప్రశ్న. तुम बच्चों को आंखें बंद करके बैठने की मना क्यों हो जाती है? क्योंकि नजर से निहाल करने बाबा तुम्हारे सन्मुख है. अगर आंखें बंद होगा तो निहाल कैसे होगा? स्कूल में आंखें बंद करके नहीं बैठता है. आंखें बंद होगा तो सुस्त आएगा. तुम बच्चों को स्कूल में पढ़ाई पढ़ रहे हैं, ये सोर्स ऑफ इनकम है. लाखों पद्मों की कमाई हो जाता है. कमाई में सुस्ती उदासी नहीं आ सकता है. మరి మనం మెడిటేషన్ చేసేటప్పుడు, పరమాత్మ ముందు మురళి వినేటప్పుడు, మురళిని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దృష్టితో పరివర్తన అని అంటారు కదా. మరి ఇక్కడ పరమాత్మ మనల్ని పరివర్తన చేయడానికి సన్ముఖంగా కూర్చొని చదివిస్తున్నారు. పరమాత్మ చదివించేటప్పుడు మీరు కళ్ళు ముయ్యాల్సిన అవసరం లేదు. దృష్టితో పరివర్తన అని అంటారు కదా. బయట స్కూల్లో కూడా స్టూడెంట్స్ క్లాస్లో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందా? అర్థం కాదు కదా. మరి ఇక్కడ కూడా మీరు చదువుకోవడానికి వచ్చారు. చదువు అంటే పరమాత్మ వినిపించే ఈ జ్ఞానం. చదువు అంటే పరమాత్మ వినిపించే దివ్యమైన మురళి వినడానికి వచ్చారు. ఈ జ్ఞానమే నా ఆత్మ యొక్క సంపాదనకి ఆధారం. మరి ఈ జ్ఞానంలో 10 రెట్లు సంపాదన అనేది నేను జమ చేసుకోవాలి. అంతేకాని సంపాదనలో కొనికి పాట్లు పడడం, నిర్లక్ష్యం చూపించడం
లేజినెస్ చూపించడం అనేది అవసరం ఉండదు. నేనది చూపిస్తున్నానంటే, ఎక్కడో జ్ఞానం వినేటప్పుడు ఒక కేర్‌లెస్ సిట్యుయేషన్‌లో కూర్చున్నట్టు. దానికి ఎగ్జాంపులే కళ్ళు మూసుకొని కూర్చుంటే వెంటనే మన బుద్ధి అటు ఇటు భ్రమించేస్తూ ఉంటుంది. పరమాత్మ ఏదైతే వినిపిస్తారో అది మనకి ఇక్కడ బుద్ధిలో ఎక్కను కూడా ఎక్కదు. మన కోసం ఎలాంటి ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చారో ఒక్కసారి చెక్ చేసుకుందాం. మన కోసం సుఖమయమైన ప్రపంచం. మన కోసం సతో ప్రధాన ప్రపంచం. దివ్యమైన ప్రపంచం. దేవాత్మల ప్రపంచం. ఎక్కడైతే నివృత్తి మార్గంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారో అలాంటి పవిత్రమైన ప్రపంచం. ఆత్మ బంగారంగా ప్యూర్‌గా ఉండే ప్రపంచం. అలాంటి ప్రపంచం స్థాపన చేయడానికి స్వయం పరమాత్మ వచ్చారు అంటే, వాళ్ళు చదివించే సమయంలో నేను కానీ నిర్లక్ష్యాన్ని చూయించినట్టయితే ఎవరు మిస్ అయినట్టు? నేనే కదా మిస్ అయినట్టు. ఇది స్వయానికి స్వయం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. धारणा जो संस्कार बाबा में है वही संस्कार धारणा करना, बाप समान ज्ञान का सागर बनना, देही अभिमानी होकर रहने का अभ्यास करना, आत्मरूपी बैटरी को सतो प्रदान बनने के लिए चलते फिरते याद की यात्रा में नहाना, दैवी कैरेक्टर्स धारण करना, बहुत बहुत मीठा बनना है. ఏ సంస్కారాలు పరమాత్మ మనకి చెప్తున్నారు. దాదా లేఖరాజ్‌లో మనం చూసాము. ఆ సంస్కారాలనే మన సంస్కారాలుగా చేసుకోవాలి. అలాంటి సంస్కారాలని గాథ కూడా చేయాలి. బాబా సమానంగా జ్ఞాన సాగరుడిగా అవ్వాలి. ఒక్కసారి మననికి మనం చెక్ చేసుకుందాం. ఆత్మనైన నాలో ఎంతటి జ్ఞానం ఉంది? ఎంతటి జ్ఞానం ఇమిడి ఉంది? నేను ఇతరులకి అర్థం చేపించే పరిస్థితిలో ఉండగలుగుతున్నానా? నా అనుక్షణం దేహ అభిమానపు స్థితిని తొలగించి ఆత్మాభిమాని స్థితి, దేహీ అభిమాని స్థితిని ఎంతవరకు అభ్యాసం చేస్తున్నానో చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ, నా ఆత్మరూపి బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి. సతో ప్రధానంగా చేసుకోవడానికి నడుస్తూ, తిరుగుతూ బాబా స్మృతిలో ఉండాలి. నా ఆత్మ యొక్క క్యారెక్టర్‌ని డివైన్‌గా చేసుకోవాలి. నేను ఆత్మ ఎంతో మధురంగా తయారవ్వాలి. నేను వెళ్ళేది అలాంటి ప్రపంచంలో కంటే ఫస్ట్ నా బిహేవియర్, నా క్యారెక్టర్ ఎలా ఉంది? నన్ను నేను మలుచుకోగలుగుతున్నానా? చేంజ్ చేసుకోగలుగుతున్నానా? పరివర్తన చేసుకోగలుగుతున్నానా? స్వయం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. वरदान त्रिकालदर्शी बन दिव्य बुद्धि के वरदानों को कार्य में लगाने की सफलता संपन्न भव. మరి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మూడు కాలాలను దర్శించుకునే ఇలాంటి యాక్టివిటీ చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్యూచర్ ని బిల్డప్ చేసుకోవచ్చు. ఈ జ్ఞానం నా బుద్ధిలో సదా పెట్టుకోవాలి. పరమాత్మ నాకు ఒక వరదానాన్ని ఇచ్చారు కదా, మరి నేను ఆత్మ సఫలత సంపన్నంగా అవ్వాలి. భగవంతుడు ప్రతి పిల్లవాడికి దివ్యమైన బుద్ధిని ఇచ్చారు. దివ్యమైన బుద్ధి ద్వారా నేను ఆత్మ మూడు కాలాలను స్పష్టంగా విజువలైజ్ చేసుకోగలను. దివ్యమైన బుద్ధి ద్వారా నా ఆత్మలో ఎలాంటి సంకల్పాలు, కర్మలు, వాణి, మాటలు ఇంతకు ముందు ఎలాగైతే ఉన్నాయో వాటిని మార్చుకొని నేను వాటిని దివ్యంగా తయారు చేసుకోగలను. ఎందుకంటే నా ముందు నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే క్లారిటీ నాకుంది కాబట్టి. అలాంటి దివ్యమైన బుద్ధి కల ఆత్మగా అయ్యి త్రికాలదర్శి
3 కాలాలను దర్శించుకుంటూ ఉన్నట్టయితే, ప్రతి అడుగు వేసినట్టయితే, సఫలత నా జన్మ సిద్ధ అధికారం అవుతుంది. स्लोगन संपूर्ण पवित्रता को धारण करने वाले ही पद्म परम परमानंद का अनुभव कर सकता. సంపూర్ణమైన పవిత్రత, కంప్లీట్ ప్యూరిటీని ధారణ చేసినట్టయితే నేను ఆత్మ ఎంతో ఆనందాన్ని అనుభవం చేసుకోగలను. పరమానందం. ఎవరన్నా మీరు ఎలా ఉన్నారు అంటే, ఓకే, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అంటామా? నేను పరమానందంగా ఉన్నాను అని అంటామా? అంటే కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్ ఎక్స్టర్నల్లీ, ఇంటర్నల్లీ. అది ఎప్పుడు పాసిబుల్? అంతటి ప్యూరిటీని నేను ఎక్స్పీరియన్స్ చేస్తే, సంపూర్ణ పవిత్రతను. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. నా బుద్ధి ఎలా ఉంది? నా స్థితి ఎలా ఉంది? నా బిహేవియర్ ఎలా ఉంది? నా క్యారెక్టర్ ఎలా ఉంది? సఫలత సదా నా అధికారం అనేది గుర్తు పెట్టుకొని నడుస్తున్నానా? నా కోసం ఎలాంటి ప్రపంచాన్ని తయారు చేయడానికి స్వయం పరమాత్మ వచ్చారు. ఈ బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకుంటున్నానా? ఎంత మధురమైన బిహేవియర్ని మెయింటైన్ చేసుకోగలుగుతున్నా? చెక్ చేసుకో. ఓకే, చల్, రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని. నా ఆత్మిక ప్రతి అడుగు ఎంతో ఉన్నతంగా వేయడానికి ప్రయత్నిస్తాను. సదా ఇంతటి ఉన్నతమైన అడుగు వేయడానికి స్వయం పరమాత్మ ఉన్నారే. నేను ఆత్మ నిశ్చయ బుద్ధి కలవారిగా అయి నా ఈ గతం అనుభవం చేసుకుంటూ ఒక అందమైన ఫ్యూచర్ని తయారు చేసుకొని నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ పరమాత్మ ప్రియుడను. సదా పరమాత్మ ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకుంటూ ఆ కిరణాలను నా భృకుటి మధ్య స్థానంలో ఇముడ్చుకుంటూ నేను ఆత్మ సంపూర్ణ పవిత్రత జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నా దగ్గర పరమాత్మ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో నిశ్చింత చక్రవర్తి జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ నిరంతరం పరమాత్మ స్మృతిలో ఉంటూ సతో ప్రధాన జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. I, the soul, a divine being, I always try to visualize how was my past, how is my present going, and how can I generate a beautiful future, a future filled with lots of happiness, positivity, and divinity. I, the soul, try to experience the super sensuous joy all the time
as the Supreme Father holds my hand, walks onto his path, and helps me to claim a highest inheritance. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited love from the Supreme Father. Spread such love to every part of this body and be a divine being. Om Shanti.